నైట్ 12కి స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ, లేచేసరికి లేట్ అయింది. రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 2 అయింది. ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ రీసెంట్‌గా నంద్యాల డిస్ట్రిక్ట్ పేరుసోమల విలేజ్‌లో ఒక ఇంటి కింద శివాలయం బయటపడిందని తెలిసింది. అక్కడికి వెళ్తున్నా. నేను కాలువబుగ్గ తర్వాత బేతంచెర్ల రూట్ తీసుకున్నా. నెక్స్ట్ బనగానపల్లి వస్తుంది. కానీ ఈ రూట్ అస్సలు బాలేదు. ప్రెజెంట్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. సో, ఏం బాలేదిక్కడ. మీరు వస్తే పాణ్యం మీద రండి. దారిలో మిర్చి బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఫేమస్ అనుకుంటా. చాలా రోజులుగా ఈ ఇంట్లో ఎవరు ఉండటం లేదు. ఇంతకుముందు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏవేవో సౌండ్స్ వినిపించేవంట. వాళ్ళు భయపడి కొన్ని ఇయర్స్ బ్యాక్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. రీసెంట్‌గా ఆ ఇంటి ఓనర్‌కి కలలో మీ ఇంటి కింద నేను ఉన్నాను. నన్ను బయటికి తీయమని చెప్పి ఎవరో చెప్పినట్లు అనిపించిందంట. తర్వాత వెళ్లి తవ్వి చూస్తే ఈ శివాలయం బయటపడింది. ఈ గుడి ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ లింగం ప్లేస్‌లో ఏమీ లేదంట. తర్వాత ఆ ప్లేస్‌లో ఎవరో రాయి పెట్టినట్టున్నారు. ఇంకా ఈ ఇంటి కింద నుంచి కోనేటికి వెళ్ళడానికి రూట్ ఉందని చెప్పి విలేజ్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి పక్కనే లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్‌ని కూడా దర్శనం చేసుకోండి. శివాలయం మీకు మ్యాప్స్‌లో చూపించదు. లోకల్స్‌ని అడిగితే వాళ్ళు చెప్తారు. లేదు అంటే టెంపుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుందంటే చెక్ చేయండి. ఇక్కడి నుంచి నేను రవ్వలకొండ వెళ్తున్నాను. అదే మన బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గుహ ఉంది కదా! అక్కడికే వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి.